ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో ఎండగండి గ్రామ వాస్తవ్యులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడిందండి. ఏంటి ఆ వాక్యంలో ఉన్న మాట అంటే, ప్రేమ శాశ్వత కాలం ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో చాలా వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. ప్రతిదానికి కూడా ఏమండి, మనం చూస్తున్నటువంటి చెట్లు ఒకరోజు నరకపడతాయి. మన ఎదుట, మన కళ్ళ ఎదుట కట్టబడుతున్నటువంటి ఆ మేడలు చాలాసార్లు కూల్చబడతాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా అశాశ్వతమైందండి. ఈ లోకంలో ప్రతిదీ కూడా అంతెందుకు, మనుషులమైనటువంటి మనము కూడా అశాశ్వతమైనటువంటి మనుషులు. ఒక 70-80 సంవత్సరాల తర్వాత ఈ మనిషి ఇక్కడ బ్రతుకుతామని ఎంత ప్రాకులాడినా కూడా బ్రతికే అవకాశం ఉండదు కదా. కాబట్టి ప్రేమ అనేది శాశ్వతం తప్ప మనుషులు ఈ లోకంలో చూసే ప్రతిదీ కూడా శాశ్వతం కాదని మనం తెలుసుకోవాలండి. ఒక గొప్ప విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ప్రేమ ఎందుకు శాశ్వతమైందనంటే, ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారట. ఆ 2 కుమారుల్లో ఒక కుమారుడు, నా ఆస్తిని నాకు ఇచ్చే, నేను నా ఇష్టానికి నేను బ్రతుకుతాను అని ఆ తండ్రిని అడిగినప్పుడు అండి, ఆ తండ్రి ఎంతో చెప్పాడు. ఏమని చెప్పాడనంటే, ఓ నాయనా, నీకు నీ ఆస్తిని ఇచ్చేస్తే నువ్వు దాన్ని పాడు చేస్తావు, నువ్వు దాన్ని పాడు చేసుకుని నీవు నష్టం చేసుకుంటావు అని ఎంత వారించినా ఆ తండ్రి మాట ఆ కుమారుడు వినలేదండి. చివరికి చేసేది ఏం లేక ఆ తండ్రి ఆ కుమారుడికి ఆస్తి పంచి ఇచ్చేశాడు. అనుకున్నట్టుగానే ఆస్తి చేతికొచ్చిన తర్వాత అతడు దూరదేశానికి వెళ్ళంట దుర్వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఎలాగూ అనంటే, త్వరగా ధనవంతుడైపోవాలని ఒక భయంకరమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ వ్యాపారం అతను పెట్టిన మొదలు ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఆ కరువు రాగానే తాను పెట్టిన ఆ పెట్టుబడి అంతా కూడా వెంటనే ఆవిరైపోయినట్లుగా, వెంటనే అది అంతా ఆవిరైపోయి మొత్తానికి దాన్ని అంతటిని కూడా పోగొట్టుకున్నాడండి. ఇలాగా తన యొక్క ఆస్తిని పోగొట్టుకుని ఆ దేశంలో ఉండలేక, ఆకలిని తట్టుకోలేక ఒక పనివాడి దగ్గర చేరితే, ఒక పెద్ద ఆయన దగ్గర చేరితే అతను అన్నాడు, ఇంకో పందులు తప్ప నా దగ్గర ఏం లేవయ్యా, నీకు పెట్టడానికి కూడా నాకు పెద్ద ఏం లేదు, కాబట్టి ఇంకో ఈ పందులు మేపితే ఏదో పట్టెడు అన్నం పెడతాను అని అతని దగ్గర వాగ్దానం తీసుకుని అక్కడ చేరటం జరిగింది. మొత్తానికి అక్కడ చేరాడు. చేరిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ పందులకి ఆహారం పెడుతున్నాడు కానీ ఇతనికి ఏ విధమైన ఆహారం పెట్టట్లేదండి. ఇలా చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు. ఆకలికి తట్టుకోలేక మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఆ పందులు పొట్టు తినడం ప్రారంభించాడు. ఆ పందులకు పెట్టే కుడుతు తినడం ప్రారంభించాడు. ఇలాగా ఆ విషయాన్ని చూసినటువంటి యజమాని, ఇంకో ఈ పందులకు పెట్టింది కూడా వాటిని తినేయడేమో వీడు అని అక్కడి నుంచి గెంటేశాడండి. ఇక చివరికి అర్థమైంది, అయ్యో, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు, నా తండ్రి చెప్పినటువంటి మాట విని అక్కడ బ్రతుకుతున్నప్పుడు నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉండేవారు. ఆ పనివారికే సమృద్ధి అయిన ఆహారం దొరికేది. కానీ నేను ఇక్కడికి వచ్చాను, అయ్యో, దుర్వ్యాపారం చేయడం ద్వారా నా ఆస్తిని పోగొట్టుకుని నేను ఆకలితో ఇక్కడ చచ్చిపోతున్నాను అని మరలా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి అతను ఇష్టపడ్డాడండి. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడో పరుగున ఆయన తన ఇంటికి వస్తున్నాడు. అలాగే తన ఇంటి దగ్గర ఆ గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నటువంటి తండ్రి కూడా అతను శాశ్వతంగా ప్రేమించాడండి. ఏ తండ్రి అయినా అలాగా తండ్రి మాట వినకుండా ఆ ఊరిని లేకపోతే తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళే కుమారుణ్ణి ఏమాత్రం కూడా ఇంటికి చేరదీయలేడండి. అలాంటి మనసు ఉండదండి. కానీ ఈ తండ్రికి ఉన్న మనసు ఎలాంటిదనంటే, వాడిని శాశ్వతంగా ప్రేమించాడు. వాడు ఎలాంటి తప్పులో ఉన్నా, ఎలాంటి క్రమశిక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నా కానీ అతను ప్రేమించిన వాడు కాబట్టండి అతని ఎడల ఎంతో జాలి చూపించి తన ఇంటికి మరలా చేర్చుకుని అతనికి మరలా కొత్త బట్టలు కట్టాడంట, మరలా కాళ్ళకి జోళ్ళు తొడిగాడంట, చేతికి ఉంగరం ధరించాడంట. అతడు వచ్చాడని ఆ ఊరు వారందరినీ కూడా పిలిచండి గొప్ప పండగలాగా ఒక గొప్ప ఫంక్షన్ చేసుకున్నాడంట. ఇదంతా ఎందుకు చేశాడనంటే, చూడండి, మనుషులమైనటువంటి మనము ఏమండి శాశ్వతంగా మనం ప్రేమించలేం. కానీ ఎందుకనంటే శాశ్వత కాలం ఈ లోకంలో ఉండలేం. కానీ దేవుడండి శాశ్వత కాలం ఉండేవాడు. జనములు వస్తారు పోతారు, కానీ శాశ్వతంగా ఉండేటువంటి సజీవుడైనటువంటి దేవుడండి ఈ లోకాన్ని అంతటినీ కూడా శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు.
వాళ్ళని ఇంకా శాశ్వతమైనటువంటి లోకానికి తీసుకుని పోయి యుగయుగాలు వారిని ప్రేమించడానికి ఒక లోకాన్ని సిద్ధపరిచాడు. అక్కడికి వెళ్ళాలని అంటే తప్పకుండా ఈ ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. ఎందుకు రక్షకునిగా అంగీకరించాలని అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనిషి నరకాన్ని కొని తెచ్చుకుంటే ఆ నరకంలోనికి వెళ్ళిపోవటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఉంటే అలాంటి వారిని ఆ నరక బాధ నుంచి విడిపించి ఆయన ఉండేటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యానికి తీసుకుని పోవడానికి 2024 సంవత్సరాల క్రితం సాక్షాత్తు దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి మనుషుల కోసం తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కూడా రక్షించుకున్నాడు. అందుకే ఆయన రక్షకుడు అయ్యాడండి. ఆయన శాశ్వతంగా మనల్ని ప్రేమించి ఆ రక్షణను మనకు ధరింపచేసి నిత్యమైన ఆ శాశ్వతమైనటువంటి లోకానికి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఒక ఆలోచన వచ్చి మీ జీవితాన్ని ప్రభుకి అంగీకారంగా లేకపోతే ఆ ప్రభుకి అప్పగించుకోవడానికి మీరు సిద్ధపడండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మరొకసారి ప్రభా ఈ గ్రామం పట్ల నాయన నువ్వు చూపిన ప్రేమకై కృపకై వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన అవును తండ్రి ప్రభా, అంతటా అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని వారి కొరకు నువ్వు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన ఆయన ప్రభా ఈ లోకానికి వచ్చి వారు చేసిన ప్రతి ఒక్క పాపమును నీ మీద వేసుకొని బలియాగమైపోయి తండ్రి వారిని పరలోక రాజ్యం తీసుకెళ్లాలని కోరుకుంటున్నావు తండ్రి ప్రభా. అందుకే అందరూ అంతటా మారు మనసు పొందాలని నువ్వు ఎంతో నాయన ప్రభా నీ సువార్తను ప్రభా నాయన ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి మనిషికి నాయన చేరుకున్నట్లుగా ప్రభా తండ్రి నాయన నువ్వు ఈ విధంగా నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. అంతటా అందరూ మారు మనసు పొందాలి, నీ పరలోక రాజ్యం చేర్చుకోవాలని ఆశపడుతున్నావు తండ్రి ప్రభా. నీవే నిజమైన దేవుడువు, లోక రక్షకుడు అని తెలుసుకొని ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకునే భాగ్యం ఈ గ్రామానికి, గ్రామ ప్రజలకి నాయన దయచేయమని, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి మేలు చేసి మహిమ పొందమని యేసు నామం పేరట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్.